ఆదిత్య, ఆనంది ఒకటైపోతారు. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను ఈ అవకాశం కోసమని ఆనందికైతే ఆదిత్య దగ్గరైపోతాడు. ఆదిత్య దగ్గరైపోవడంతో ఆనంది అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి ఆనంది సిగ్గుపడుతూ ఉన్నావు అంటే, నేను ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను కదా, ఇప్పుడు మన ఇద్దరం ఒకటైపోతున్న క్షణాలైతే ఈ అనుభూతులు అయితే నువ్వు మర్చిపోకుండా ఉండాలని ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తానని ఆనందికి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు ఏం సర్ప్రైజ్ అని ఆనంది అడుగుతూ ఉంటుంది. అయితే ఆనందికి ఆదిత్య ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మాకైతే పెద్ద వర్షం అయితే పడుతుందండి. ఒంగోలు అయితే ఫుల్ వర్షం అనమాట. మీకు ఎలా పడుతుంది ఏంటనేది కామెంట్ చేయండి. మాకైతే వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉందన్నమాట. మధ్యాహ్నం 2 o'clock నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు వరకు పడుతూనే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కొడవటి సావిత్రి వ్లాగ్స్లో అయితే ఓన్ కంటెంట్లు వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో అయితే చెక్అవుట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. ఆనంది అయితే ఆదిత్య గారు పిలుస్తున్నారని చెప్పేసి ఇంకా చిట్టికి అయితే టవల్ ఇచ్చి చిట్టిని అయితే ముందు నిలబడుతుంది. ఏంటి ఆనంది చిట్టికి టవల్ ఇచ్చావు, నిన్ను కదా నేను తెమ్మంది అంటే, చిట్టి గారు ఇస్తాడంటే తీసుకోండి ఆదిత్య గారు అని చెప్పేసి ఆదిత్యని ఆట పట్టిస్తూ ఉండగా ఆదిత్య అయితే అవునా అని చెప్పేసి ఇంకా చిట్టిని పక్కకు తోసేసి ఆనంది చేపట్టుకొని లోపలికి లాగేస్తాడు. ఆనంది లోపలికి వెళ్ళటంతో అక్కడైతే ఇంకా షవర్ కింద ఆదిత్య ఆనంది ఇద్దరు అయితే తడుస్తూ ఉంటారు. ఆనంది ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటే ఆదిత్య ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అయితే ఆనందికి అయితే ఆదిత్య పెట్టాలని దగ్గరికి వెళ్తుండగా ఆనంది అయితే వెనక్కి వెళ్తుంది. ఆదిత్య గారు అంటూ ఉంటుంది, ఏంటి ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఆనందికి దగ్గరగా వెళ్ళిపోతాడు. ఇంకా ఆనంది అయితే సిగ్గుపడుతూ తల అయితే దించుకుంటుంది. తల దించుకున్న ఆనంది కళ్ళల్లో చూస్తూ ఆదిత్య అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా ఆదిత్య ఏంటి ఆదిత్య గారు మీరు చేస్తుంది అని చెప్పి ఆనంది సిగ్గుపడుతూ ఇంకా బయటికి వెళ్ళిపోతుండగా ఆనందిని అయితే ఆదిత్య వెనక్కి లాగటంతో ఆనంది వెళ్ళి ఆదిత్య మీద పడుతుంది. ఇంకా ఆదిత్య ఆనంది అయితే ఇద్దరైతే మైమర్చిపోయి ఒకటైపోతారనమాట. ఒకటైపోయినాక ఆనంది అయితే సిగ్గుపడుతూ ఇంకా ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆదిత్య కూడా ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇద్దరైతే ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆదిత్య గారు ఏంటి మీరు అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే, ఏంటి ఆనంది నేనేం చేశాను, నా భార్యతో నేను సంతోషంగా ఉన్నాను అంతే కదా, నేనేం చేశాను అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటారు. మీరేం చేశారో మీకు తెలీదా, సర్లే ఆదిత్య గారు మీతో నేను మాట్లాడే కంటే సైలెంట్గా ఉండటం మంచిది అని చెప్పేసి ఆనంది అయితే ఇదిగోండి టవల్ తీసుకోండి అని చెప్పేసి ఆదిత్య అయితే ఇంకా టవల్తో తుడుస్తూ ఉంటుంది. టవల్తో తీసుకున్న ఆనందిని అయితే ఆదిత్య అయితే గట్టిగా నడుమ అయితే పట్టేసుకుంటాడు. ఆదిత్య గారు ప్లీజ్ వదలండి, ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తున్నానా నా భార్యకి చక్కల గింత పెడుతున్నానని ఆనందికి అయితే చక్కల గింతలు పెడుతూ ఉంటారు. చక్కల గింతలు పెడుతున్న ఆనందిని అయితే ఆదిత్య ఆనంది అయితే ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా ఇంట్లోకి అయితే జీవన అటు నుంచి వెళ్తూ వీళ్ళిద్దరు ఆనందాన్ని చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు నవ్వుతూ ఆనందంగా ఉండటం చూసి ఇంకా జీవనకైతే చాలా కోపంగా అయితే రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళిద్దరిని వేరు చేయాలనుకుంటే రోజు రోజుకి వీళ్ళిద్దరు ఒకటైపోతున్నారు. అసలు వీళ్ళిద్దరు ఒకటవ్వకూడదని కదా నేను ఇంత చేసింది. అలెక్కి ఏమో పోయి ఆ సీన్ గారిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకటవ్వకుండా చేయాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి డోర్ కాడ అయితే అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడికి చైతన్య వచ్చి ఏం చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాను. నేనేం చేస్తున్నాను, నేనేం చేయట్లేదండి అంటూ ఉండగా అసలు డోర్ కాడ నీకేం పని అని చెప్పేసి చైతన్య అయితే ఇంకా జీవనాన్ని లాక్కపోతూ ఉంటాడు. ఇంకా ఆనందికి అయితే ఆదిత్య అయితే దగ్గర అయిపోతూ ఉండగా ఆనంది అయితే ఆదిత్య గారు నేను మీకు చిక్కను కదా అని చెప్పేసి మంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మంచం చుట్టూ తిరుగుతున్న ఆనందిని అయితే ఆదిత్య పట్టుకొని అయితే ఒకసారి లాగడంతో ఆనంది అయితే మంచం మీద పడుతుంది. మంచం మీద పడ్డ ఆనందిని అయితే ఆదిత్య కూడా మంచం మీద పడి ఆనంది నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను కళ్ళు మూసుకో అని చెప్పేసి అంటూ ఉండగా ఆనంది అయితే ఏం సర్ప్రైజ్ ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటుంది. అదేంటి ఆనంది సర్ప్రైజ్ అంటే చెప్పిస్తారా చెప్పు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉండగా సర్ప్రైజ్ అంటే చెప్పిరు కానీ ఏమి ఇస్తున్నారో చెప్పండి ఆదిత్య గారు అని ఆనంది అడుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకోమన్నాను కదా అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనంది కళ్ళు మూసుకోమంటే ఆనంది అయితే కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోవడంతో ఆదిత్య అయితే ఆనందికి ఒక డైమండ్ నక్లీస్ అయితే మెడలో పెడతా ఉంటాడు. ఇంకా ఆదిత్య కళ్ళు తెరువు అనగానే ఆనంది అయితే కళ్ళు తెరిచి ఆ నక్లీస్ చూసుకొని ఏంటి ఆదిత్య గారు ఇది అంటే, ఏంటో నీకు తెలియదా నక్లీస్ డైమండ్ నక్లీస్ ఇది నా చిన్న గిఫ్ట్, మన పెళ్ళైనాక నేను ఇంతవరకు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఈ చిన్న స్మాల్ గిఫ్ట్ అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకైతే ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి ఆదిత్య గారు, చిన్నప్పటి నుంచి నేను చాలా కోల్పోయాను, అమ్మ నాన్న కోల్పోయాను. అమ్మ కానీ అమ్మ దగ్గర, నాన్న కానీ నాన్న దగ్గర పెరిగిన దోస్తరీకంతో నాకు సీను తోడైనా కానీ సీనుతో నా బాధలు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మా అమ్మ నిజంగా జ్యోతమ్మ అని తెలిసిన రోజు
నేను ఇంత పెద్ద నిజం దాచిపెట్టానని మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావట్లేదు ఆదిత్య గారని ఆనంది అయితే ఫ్లోలో అయితే నిజం చెప్తుంది. నిజం చెప్పడంతో ఆదిత్య అయితే ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు జ్యోతి కూతుర్ని అని చెప్పి అన్నావు అంటే ఏంటి అని చెప్పి ఆదిత్య అడుగుతుంటే, లేదు ఆదిత్య గారు, నేను జస్ట్ క్యాజువల్గా అన్నాను, జ్యోతమ్మ కూడా నాకు తల్లి లాంటిదే కదా అందుకే చెప్పాను అని చెప్పేసి అంటూ ఉండగా, సరే ఆనంది కిందకి వెళ్ళి మా టిఫిన్ అరేంజ్ చెయ్యి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఆదిత్య అయితే ఆనంది ఏంటి ఇలా అనింది, ఇలా ఎందుకు జ్యోతి కూతురు అనింది అని చెప్పేసి ఆదిత్య ఆలోచిస్తుండగా ఇంతలోకి అయితే ఆదిత్యకి అయితే ఫోన్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఆనంది ఫోన్ మోగడంతో ఆనంది ఫోన్ అనేలోపు ఆనంది కిందకి దిగుతుంది. సరే అని చెప్పి ఆదిత్య అయితే ఫోన్లో ఎవరు చేస్తున్నారని చూడటంతో పూజారి తాత చేస్తూ ఉంటారు. ఎవరు ఫోన్ చేస్తుందని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇంకా పూజారి అయితే మాట్లాడుతూ ఉంటాడు. పూజారి తాత ఆనంది లేదు అని చెప్పేసి ఆదిత్య అనటంతో, ఆనంది ఎక్కడికి వెళ్ళింది బాబు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉండగా, ఆనంది అయితే టిఫిన్ సర్దటానికి కిందకి వెళ్ళింది పూజారి తాతగారు, ఎందుకు ఇప్పుడు ఆనందిని అడుగుతున్నారు అని చెప్పేసి పూజారికి అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఆనంది పూజ చేయడానికి వస్తానందయ్య, కుట్టిని తీసుకొని నువ్వు కూడా గుడికి రా, నీతో ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి ఆదిత్యతో చెప్తూ ఉంటాడు.